ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకునే జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రతిరోజు చెప్పుకునే విషయమేనండి, ప్రతిరోజు గుర్తు చేసుకునే విషయమే. ప్రార్థనలో కూర్చొనే ముందు ఎవరి మీద కోపం వద్దు. ఒకవేళ ఈ గడిచిన దినంలో ఎవరితోనన్నా గొడవయ్యి, ఎవరితోనన్నా మనస్పర్ధలు వచ్చుంటే మొదట వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో సమాధాన పడండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, 10 అయినా 11 అయినా 12 అయినా పర్వాలేదు, కానీ సమాధాన పడితేనే మనం చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది. వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తేనే మనం చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మీకే స్తోత్రం. రాజాది రాజా, మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిందేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత, మా భక్తి ఎంత. నా తండ్రి, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా బండి డ్రైవింగ్ జాగ్రత్తగా చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్నవాళ్ళు ఎంతో మంది నా ప్రభు ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, అనారోగ్య సమస్యలతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, సమస్తము మీకు తెలుసు. నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న వేదన మీకు తెలుసు, ప్రతి ఒక్కరి గృహాల్లో ఉన్న అవసరతలు మీకు తెలుసు. నా తండ్రి, మానసిక వేదన బిడ్డలు పడుతున్నారంటే దానికి కారణం ఏందో మీకు తెలుసు. నా ప్రభా, సమస్తము ఎరుగి ఉన్న దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, మొదట మా సమస్యల మీద మేము దృష్టి పెట్టొద్దని మీరు చెప్పారు. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతకమన్నారు. నా తండ్రి, బిడ్డలు నా ప్రభా ఒక్క సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఆ సమస్యల గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, విశ్వాసంలో బలహీనపడుతున్నారు. ఆ సమస్య తీరకపోతే నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు కదా అని నా ప్రభా విశ్వాసంలో బలహీనపడిన తండ్రి మీకు దూరం అవుతున్నారయ్యా. అలాంటి ఆలోచన, అలాంటి హృదయాన్ని, అలాంటి తలపులు బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా ప్రభా. మొదట ప్రతి ఒక్కరు నా తండ్రి మీ సహనం, మీ ఓర్పు, మీ ప్రేమ, మీ జాలి గల మనసు ప్రతి ఒక్కరు పొందుకోవాలి నా ప్రభా. మీకే స్తోత్రం. నా తండ్రి, మీరెంత సహించారు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటితో మొరుపెట్టారు. అంత బాధలో ఉండకూడదు తండ్రి. మీరేం చేయించున్నారు, మీరెరుగురయ్యా, వీరిని క్షమించమన్నారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత సహనం నా ప్రభ, ఎంత ప్రేమ, ఎంత తగ్గింపు నా తండ్రి. మీ మనసే నా ప్రభ, ఆ తగ్గింపు హృదయమే నా తండ్రి, ఆ జాలి గల మనసే మాకు కావాలి నా ప్రభ. ఆ క్షమించే మనసే మాకు కావాలి నా తండ్రి. మనస్ఫూర్తిగా శత్రువులను కూడా మనస్ఫూర్తిగా ప్రేమించి మీ మనసే నా ప్రభ మాకు కావాలి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చు నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేయండి నా ప్రభా. కొన్ని సంవత్సరాల ముందు జరిగిన గొడవలు కూడా ఇప్పటికి కూడా గొడవ గుర్తు పెట్టుకుని నా తండ్రి వాళ్ళ మీద ద్వేషంతో ఉన్నారేమో నా ప్రభా. ఎవరైనా వారికి ఉన్న కఠినమైన హృదయాన్ని కరిగింపు చేసి మొదట వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి సమాధానపడి ప్రేమించే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. బైబిల్ చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ రీతిగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా,
వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈలోక అజ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభా, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అన్నారు నా ప్రభా. 3 రాళ్ళగా మేము ఉండనివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్కరు నా ప్రభా మీ జ్ఞానం పొందుకునే నా తండ్రి, దారి తప్పిపోతున్న కుటుంబాన్ని సరైన దారిలో నిలబెట్టుకునే మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. జాలగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీరు నా ప్రభా మా ముందుంటేనే నా తండ్రి, మీరు మా చేయి పట్టుకుంటేనే నా ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటేనే నా తండ్రి, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా సరే ధైర్యంగా ఉంటాం నా తండ్రి. మీరు మా చేయి విడిచిపెడితే నా ప్రభా, చిన్న సమస్య కూడా కొండలాగా మాకు కనిపించింది. ఇక నా బ్రతికే వేస్ట్, వృధానే కదా, ఇక నేను బ్రతికుండడం వ్యర్థమే కదా అని నా ప్రభా మరణానికి చేరుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ తోడు కావాలి, మీ కృప నా ప్రభ ప్రతి ఒక్కరికి కావాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి, ధైర్యంగా వారిని తట్టుకొని నిలబడే సహనాన్ని, ఓర్పుని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమంది కోల్పోయాడు నా తండ్రి. బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, మంచి పేరుని, అంత సమస్తము కోల్పోయాడు. అయినా సరే నా ప్రభా అవిశ్వాసిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంత గొప్ప విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. యోబు గారంత యథార్థవంతులు, యోబు గారంత నీతిపరులు కానే కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒక్క సమస్య వస్తే బిడ్డలు తట్టుకోలేకపోతున్నారయ్యా. జాలిగల దేవా, యోబు గారికి ఇచ్చిన ఆ సహనాన్ని, ఆ ఓర్పుని, ఆ విశ్వాసాన్ని, అదే ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం, నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబంలో ఎవరైతే దారి తప్పిపోతున్నారు, మాట వినట్లేదని ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు, భర్త మారట్లేదని ఏ తల్లి అయితే నా ప్రభా మొరపెడుతుందో మీ పాదాల దగ్గర బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మా కళ్ళ ముందే వాళ్ళు సరైన దారిలో నడవకపోతే, మా కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పిపోతుంటే, మా మాట వినకపోతే నా ప్రభా ఇక మా మా బ్రతుకులు ఎందుకు నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగించాలి నా ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా. మేము చెప్తే ఎన్ని సంవత్సరాలు చెప్పినా వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు, ఒక్క గద్దింపు మాట పలికితే చాలు నా తండ్రి. సరైన క్రమంలో బిడ్డలు నడుస్తారు, సరైన క్రమంలో నా ప్రభా బిడ్డల జీవితాలు ఉంటాయి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డల కుటుంబాల వైపు ఒక్కసారి చూసి, ఆ కుటుంబాల్లో ఎవరు దారి తప్పిపోతున్నారు, ఎవరు లోకంలో పడిపోతున్నారు, ఎవరు నా తన తాగుడుకు బానిసయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు, చెడు సావాసాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా. ఒక్క గద్దెంపు చేసి మీ పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి మీ బిడ్డలు ఎంతో మందిని మీరు గద్దెంచారు నా ప్రభా. ఇదిగో మీరు దారి తప్పిపోతున్నారు, మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే, నేను చెప్పిన విధంగా మీరు జీవించకపోతే ఇదిగో ఈ తెగుళ్ళు మీ మీదకి వస్తాయని ముందుగానే హెచ్చరించారు నా ప్రభా. అంత ప్రేమ నా తండ్రి. ఒకేసారి నా ప్రభా బిడ్డలు సమస్యల్లోకి నెట్టరు నా తండ్రి. ఒకేసారి నా ప్రభా మీరు బిడ్డలు విడిచిపెట్టరయ్యా. ఒక గద్దింపు చేసి ఆ తర్వాత నా ప్రభా బిడ్డల మాట వినకపోతే నా ప్రభా వినేలా మీరే చేశారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మీరు చెప్తేనే బిడ్డలు వింటారయ్యా, మీరు చెప్తేనే లోబడతారు నా తండ్రి, మీరు చెప్తేనే నా ప్రభా ఆ చెడు నుంచి విడిపించబడతారు నా ప్రభా. ఒక్క మాట పలకమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే నా ప్రభా అన్నీ సక్రమంగా ఉన్నాయని ఒకవేళ గర్భహృదయాలుగా మారిపోయామేమో నా తండ్రి. నాశనానికి ముందు గర్వం నడిచింది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిందని చెప్పిన దేవా, ఒకవేళ అహంకారమైన మనసు మాకు వచ్చిందేమో అది తీసేయడానికి నా ప్రభా ఈ సమస్య మీరు అనుమతించారేమో నా తండ్రి. మాలో ఉన్న గర్వం, అహంకారం తీసివేసి తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. భర్త మారాలని ఏ భార్య అయితే ప్రార్థన చేస్తుందో, బిడ్డలు మారాలని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థిస్తున్నారు, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు, కళ్ళ ముందే బిడ్డలు దారి తప్పుతుంటే ఆ వేదనతో ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి.
జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాలు మరలా కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రభా, అపవాది చేతుల నుంచి యేసు నామములో బిడ్డలు విడిపించిన తండ్రి. ఇక మళ్ళీ ఆలోచన రాకూడదు నా ప్రభా. అయ్యో మానేయాలని ఉంది కానీ నేను మానలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని ఎవరైతే నా ప్రభా దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, ఎన్నోసార్లు నా భార్య చెప్పింది, ఎన్నోసార్లు నేను మానేయాలని అయితే అనుకున్నాను కదా, నా వల్ల కావట్లేదు అని ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారు, బిడ్డలకు మీ సహాయం అందితేనే నా ప్రభా, బిడ్డలకు మీ తోడు ఉంటేనే నా తండ్రి, మీరు తోడుగా ఉంటేనే బిడ్డలు పూర్తిగా ఆ వ్యసనాల నుంచి బయటపడతారు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీరు హెచ్చరిస్తున్నా కూడా గద్దిస్తున్నా కూడా నా ప్రభా తప్పు నాదే అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. బిడ్డలకు పశ్చాత్తాపడే హృదయాన్ని నా ప్రభా, ఎవరైతే దారి తప్పిపోతున్నారు, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ఆ బిడ్డలో నా ప్రభా ఆ భయాన్ని, పశ్చాత్తాప మనసుని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బంధకాల నుంచి యేసు నామములో విడిపించును నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఎవరు నా ప్రభా వెనకబడిపోయి ఉన్నారు నా తండ్రి, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా ఎంత కష్టపడకపోయినా సరే నా తండ్రి సమస్తము సమకూరితే నా ప్రభ, తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమకూరితే నా ప్రభ, ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు తీరాలంటే అమ్మా ఇదిగో స్థలాన్ని అమ్మకానికి పెట్టు, ఇంటిని అమ్మకానికి పెట్టు, ఇదిగో పొలాన్ని అమ్మాలనుకుంటున్నాం, మంచి రేటు వచ్చేలా ప్రార్థించమని అడిగారు నా తండ్రి. మీ చిత్తమే నా ప్రభ, మీ చిత్తానుసారంగానే నా తండ్రి జరిగించండి నా ప్రభ. బిడ్డలకు ఉన్నది కోల్పోకుండా వారు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించమన్నారు నా తండ్రి. బిడ్డల లోకంలాగా, లోకస్తులాగా నా తండ్రి, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని లోకాశల్లో అత్యాశకు బిడ్డలు పోకుండా నా ప్రభ, నా తండ్రి ఎడల భయభక్తులు కలగాలి, నెమ్మది కలిగిన కుటుంబంలోకి నేను వెళ్ళాలి, నెమ్మది కలిగిన భర్త నాకు రావాలి, గుణమతి అయిన భార్య నాకు రావాలి అనే మనసు నా ప్రభు ఆలోచన బిడ్డలకి ఇవ్వడం నా తండ్రి. ఎలాంటి వారు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా అడగాలో చాలా మందికి తెలియట్లేదు నా ప్రభు. బిడ్డలు వారికి ఏది అవసరమో, ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకి మీరే మాత్రమే నేర్పించగలరు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ వారి వివాహాలు జరిగితేనే నా తండ్రి, మీరు జతపరిస్తేనే వారు ఎవరిని వారిని విడదీయాలయ్యా. మీరు జతపరిస్తేనే వారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే మరణం వరకు నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉంటారు నా ప్రభ. వారి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో నా ప్రభ, ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి నా ప్రభ పంచిపెట్టారు నా తండ్రి. తక్కువ సంపాదించిన, తక్కువ కలిగి ఉన్నా సరే దాన్ని సమృద్ధి చేయగల నా ప్రభ, ఆశీర్వదించి అభివృద్ధి చేయగల శక్తి మీ హస్తాల్లోనే ఉంది నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైతే కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభ. అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తప్ప మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అన్నారు, భార్యని ప్రేమించయ్యారు మీరు చెప్పారు, మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు. ఆ మాటను పక్కన పెట్టాం కాబట్టి విడిపోయి ఇప్పుడు ఇంత బాధపడుతున్నాం అనే ఆలోచన, గ్రహింపు విడిపోయిన ప్రతి ఒక్కరిలో కలిగించిన ప్రభా నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి మరలా పుట్టించి నూతనంగా ఇద్దరిని మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. తెలుసు తెలియక చేశారయ్యా తప్పు, దయతో క్షమించండి నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృంభరించాలో, హన్నా గారి వలె ఎలా ప్రార్థన చేయాలో, మీ మనసు ఎలా గెలుచుకోవాలో నా ప్రభ, మీ నుండి జవాబు ఎలా పొందుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఆ ఆలోచన శక్తి, ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభ. ఎలా అడగాలో బిడ్డలకు తెలియట్లేదు అయ్యా. ఎలా వారికి కావాల్సిన అవసరత మీ పాదాల దగ్గర పెట్టాలి,
తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ ఎలా ప్రార్థన చేయాలో మీరే నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా ఉండాలి? మీ ఎడల భయం భక్తి కలిగి ఎంతమంది ఎన్ని మాటలు అన్న వాటిని లక్ష్య పెట్టకుండా హాస్పిటల్లో డాక్టర్లు అమ్మా ఇదిగో నీలో ఈ ప్రాబ్లం ఉంది, నీ భర్తలో ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పినా సరే వాటిని లక్ష్య పెట్టకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి చెప్పాడు, నా తండ్రి మాట ఇస్తే తప్పడు నా తండ్రి అని నా ప్రభ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో బలపడి ఓర్పు సహనంతో నా ప్రభ మీరు నా తండ్రి బిడ్డల గర్భాలు తెరిచే వరకు నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసముతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభ ప్రతి ఒక్కరి గర్భాలను తెరిచిన తండ్రి. మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా కృప మహిమ ఘనత మీరే తెచ్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా కృప. మేము అడిగినా కూడా నా తండ్రి ఏ పాటి వారమై మీ పాదం తోడి దుమ్ముతో కూడా మే సమానం కావు నా తండ్రి. అయినా సరే మేము అడిగినా మా ప్రార్థనకు జవాబిచ్చి గర్భాలను తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువుల ప్రభ తల్లి గర్భములో నువ్వు బిడ్డముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా, బిడ్డల నా ప్రభ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఒకవేళ మీ నుండి దూరమయ్యే ఆలోచనతో ఉంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆ ఆలోచన మార్చివేసిన తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి మీకు నమ్మకస్తులాగా మీ మీదే ఆనుకుని ఎల్లప్పుడూ మీ ధ్యాసలో ఉండే అటువంటి హృదయాలను నా ప్రభ కడుపులో ఉన్న ప్రతి శిశువుకి నా తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి రిపోర్టు నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని పొందుకోవాలి నా తండ్రి. భయపడకుండా టెన్షన్ పడకుండా ఎవరైతే నా తండ్రి డెలివరీల కోసం హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో నా ప్రభ బిడ్డలు నా తండ్రి వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి డాక్టర్లు అయితే అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభ తగ్గింపు కలిగి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను, నేను కష్టపడి సంపాదించాను అనే అహంకారమైన మాటను బిడ్డలకు రానిపోతున్నా తండ్రి. తగ్గింపు దీన మనసు కలిగి నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత, నా తండ్రి నా మీద దృష్టి పెట్టి ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటివాడిని అనే కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అత్యాశకు పోకుండా నా ప్రభ అన్యాయంగా వ్యాపారం చేయకుండా ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి చూస్తానే ఉంటాడు నన్ను. నా తండ్రి మనసు గాయపడే పనులు నేనెలా చేయగలను అనే యోసేపుకి ఇచ్చిన అదే హృదయాలు నా ప్రభ ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభ, పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే నా ప్రభ హాస్పిటల్లో ఉన్నారో నా ప్రభ, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పొడుగులు, కడుపులో గడ్డలతో నా తండ్రి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులతో నా ప్రభ, ఆస్తమాతో, ఆయాసంతో నా తండ్రి, దగ్గు జలుబు జ్వరాలతో నా ప్రభ, కిడ్నీల ప్రాబ్లం, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, ఇంకా అనేక సమస్యలతో అనేక రోగాలు భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయని నా ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. జాలిగల దేవా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ హస్తం బిడ్డల మీద ఉంటేనే నా తండ్రి నేను ప్రార్థన చేసిన స్వస్థత రాదు నా తండ్రి. మేము అడిగితే స్వస్థత రాదయ్యా, కానీ మీరు మా మీద కనికర పడితేనే నా తండ్రి, మీరు మా మీద జాలి పడితేనే నా ప్రభ. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు వారు చేసిన తప్పు దయతో క్షమించిన నా తండ్రి. ఒకవేళ నా ప్రభ మీ మనసు గాయపడేలా తెలుసో తెలియక ప్రవర్తించుంటే దయతో క్షమించిన నా తండ్రి. జాలిగల దేవా,
బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, వారి మీద మీ హస్తం వచ్చి అది ఎలాంటి రోగమైనా సరే, దీర్ఘకాలిక రోగాలైనా, భయంకరమైన క్యాన్సర్ కట్టలైనా, క్యాన్సర్ అది 4th స్టేజ్ అయినా సరే నా తండ్రి, మీరు మీ హస్తం ఉంచితే నా ప్రభా, ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా, పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి నూతన బలము శక్తిని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు పంపించిన స్వస్థత గురించి ప్రతి ఒక్కరు నా ప్రభా మీకు మహిమ తెచ్చే రీతిగా సాక్ష్యాలు పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలు మాలో కలిగించండి నా తండ్రి. దావీదు గారికి ఇచ్చిన ఆ హృదయమే నా తండ్రి. దావీదు గారు నా ప్రభ ఎంత చక్కగా నా ప్రభ దినమునకు 7 మార్లు నా తండ్రి, అంత రాజయ్యుండి కూడా, అంత బిజీగా ఉండి కూడా దినమునకు 7 మార్లు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాను. మిమ్మల్ని ధ్యానించడం, మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఘనపరచడం ఎంత చక్కటి ధన్యత ఇచ్చారు నా ప్రభ. దావీదు గారు అంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ ఆశ ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలని నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి ఎవరస్తున్నా ప్రభా, ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని మీరు చెప్పారు, కానీ ఎవరస్తులు మీ మందిరానికి వస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అపవాది క్రియలే బిడ్డలు చేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యొద్దు అని మీరు చెప్పారు, అవే చేస్తున్నారు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలకున్న ఈలోక జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, ఈలోక వెర్రితనాన్ని తీసివేసిన ప్రభు, వెర్రి వాళ్ళలాగా పిచ్చి గంతులు వేయకుండా నా తండ్రి, ఒక గద్దెంపు చేసిన వారి హృదయాన్ని మార్చిన తండ్రి, నెమ్మది కలిగిన జీవితాన్ని నా ప్రభ, సాత్వికమైన జీవితాన్ని, దీర్ఘశాంతముతో నా తండ్రి, ఓర్పు సహనంతో నా ప్రభ, అల్లరితో కూడిన ఆటపాటలు చేయకుండా, అపవాది క్రియలు బిడ్డలు లేకుండా యేసు నామములో ఆ బిడ్డలందరినీ నా ప్రభ అపవాది చేతుల నుంచి విడిపించి నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారో స్కూల్స్ కి, కాలేజెస్ లో నా ప్రభ, ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు నా తండ్రి, అయ్యో ఎంతో కాలంగా నేను ఎన్ని చోట్లకు తిరిగినా కూడా పని చేయడానికి పని దొరకట్లేదని నా ప్రభ, ఆ బిడ్డ ఎవరైతే నా తండ్రి ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీరు చూపిస్తేనే నా ప్రభ మేము ఏ పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా మీరు చూపిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా. ఒకవేళ ఆ బిడ్డలో నా తండ్రి మీకు అభ్యంతరకరమైన క్రియలు ఏవైనా ఉంటే, మీ మనసు గాయపరిచే క్రియలు ఏవైనా ఉంటే, యేసు నామములో ఆ క్రియలు తీసివేసి ఆ తలంపులు మార్చివేసి నా ప్రభ బిడ్డలు నా తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డలు ఒంటి చేతులతో మీరు పంపరయ్యా. అంత జాలి నా ప్రభ మీకు. మీ కృపను బట్టి బిడ్డ ఆ చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ఇంకా ఎవరెవరు మీ బిడ్డల కొరకు ప్రార్థించమని అడిగారు, ఏ ఏ సమస్యల కొరకు ప్రార్థించమని అడిగారు నా తండ్రి, వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయని మీ పాదాల దగ్గర పెట్టారు నా ప్రభ, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకోవాలి ప్రభ. మీరు చేసే అద్భుత కార్యం బిడ్డలు ఆశ్చర్యపోవాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ప్రార్థన మానుకోకుండా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా, ఒక సమస్య నా తండ్రి దగ్గర పెట్టారు, నాకు జవాబు వచ్చే వరకు దానియేలు గారు ఎలాగైతే నా ప్రభ 21 రోజులు ప్రార్థనలో నుంచి బయటకు లేవకుండా నా ప్రభ ఎలాగైతే మోకాళ్ళ మీద మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉన్నారు, అలాంటి ప్రార్థన నా ప్రభ, అలాంటి విశ్వాసం నా తండ్రి, అలాంటి నా ప్రభ పట్టుదలగా కలిగిన ప్రార్థన ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ సమస్యకు పరిష్కారం వచ్చే వరకు, జవాబు వచ్చే వరకు నేను నా తండ్రి పాదాలు విడిచిపెట్టను అనే పట్టుదల కలిగిన ప్రార్థన ప్రతి ఒక్కరిలో ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దానియేలు గారంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఇంకా బాల్యంలో నా తండ్రి, చిన్న బిడ్డలు నా ప్రభ దారి తప్పిపోతున్నారు, నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని పోన్నారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారయ్యా. మేము చెప్తే వాళ్ళు వినట్లేదు నా తండ్రి, వినరయ్యా, కానీ మీరు ఒక గద్దెంపు చేస్తే ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డల్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఎంతో మందిని మీకు ఇష్టలుగా, మీకు నమ్మకస్తులుగా, మీ చిత్తానుసారంగా జీవించే అటువంటి గొప్ప మనసిచ్చిన ప్రభ మీరు పెంచుకున్నారు నా తండ్రి. మీకు ఇష్టలుగా
మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేదయ్యా. ఆయన ఆశ నా ప్రభ, ఆశగా నా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి. లోకంలో ఫెయిల్ అయినా సరే మీలో మాత్రం మీ మీద ఆనుకొని మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిస్తే చాలయ్యా. అంతకన్నా మాకేమొద్దు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభ. ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి నా తండ్రి దుఃఖంలో ఉన్నారో, అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలని వేదనలో ఉన్నారు నా ప్రభ, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడుతానన్నారు, వారి పక్షాన మీరుంటే చాలు నా తండ్రి. ఎవరి సహాయం వాళ్ళకి అక్కర్లేదు నా ప్రభ. మనుషుల వైపు మనుషుల సహాయం వైపు బిడ్డలు చూడకుండా మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి. మీరు చెప్పిన మాట, మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు మొదట వారికి దుఃఖాన్ని తీసివేసిన ప్రభా, సంతోషాన్ని కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాలు మీరు తోడుగా ఉండరు నా ప్రభా. వారి కుటుంబాలను కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అధికారులకు లోబడి జీవించమని మీరు చెప్పారయ్యా. బిడ్డలు ఎవరూ కూడా వారికి వ్యతిరేకంగా నా ప్రభ లేవకుండా, వారికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా లోబడే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా, మీ సేవ చేసే బిడ్డలు ఒకరి మీద ఒకరు నా ప్రభ ద్వేషంతో, కోపంతో ఉన్నారు, ఒకరితో ఒకరు మనస్పర్ధంతో ఉన్నారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు ఎక్కడ, మేమెక్కడ నా ప్రభ. మీ మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసిన ప్రభ, వారి మనోనేత్రాలు తెరిచి అయ్యో సమాధాన పడాలి కదా, నా తండ్రి చెప్పాడు కదా అని మీ మాట జ్ఞాపకం చేసుకుని ఎవరి మీద వాళ్ళు నా ప్రభ, ఎవరితో మనస్పర్ధను పెట్టుకోకుండా అందరూ ఒకరికొకరు నా ప్రభ వందనాలు చెప్పుకుంటూ నా తండ్రి సహోదర ప్రేమ కలిగి నా ప్రభ సంతోషంగా నా తండ్రి బిడ్డలు మీ సేవ చేసే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ బిడ్డల మీద ఎవరైతే నా ప్రభ దాడులు చేస్తున్నారు, మీ బిడ్డలు ఎవరైతే హింసిస్తున్నారు, ఎవరైతే నా ప్రభ మీ బిడ్డల పక్షాన నా తండ్రి వ్యతిరేకంగా నా ప్రభ లేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. శత్రువులను కూడా ప్రేమించమని మీరు చెప్పారు నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దని మీరు చెప్పారయ్యా. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరు నా ప్రభు, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎదురింపుకి వెళ్ళకుండా నా ప్రభ, దాడికి వెళ్ళకుండా నా తండ్రి, కీడుకు ప్రతి కీడు చేయకుండా నా ప్రభ మీ పాదాల దగ్గర మొరుపెట్టాలి విశ్వాసంతో నా ప్రభ. ఉపవాస ప్రార్థనలు బిడ్డలు గడపాలి నా తండ్రి. ఒకనొక సమయంలో నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డల మీద దాడులు చేస్తున్నప్పుడు నా తండ్రి మేడ మీద గదిలో నా ప్రభ ఉపవాస ప్రార్థనలు చేశారు. భయంతో నా ప్రభ వాళ్ళందరూ నా తండ్రి ఉపవాస ప్రార్థనలు చేశారు. ఎంత చక్కగా మీరు కాపాడారు నా తండ్రి మీ బిడ్డలు నా ప్రభ. అదే మాటలు మరలా బిడ్డలు జ్ఞాపకం చేసిన తండ్రి. ఒకనొక సమయంలో సౌలు గారు నా ప్రభ మీ బిడ్డలు హింసించిన తండ్రి అనేక మందిని మరణించేలా చేసినప్పుడు నా ప్రభ ఒక్క మాట పలికారయ్యా, ఎందుకు సౌల నా బిడ్డలు ఏం చేశారు, ఎందుకు నన్ను హింసిస్తున్నామని నా ప్రభ మీరు అడిగారు నా తండ్రి. ఎంత ప్రేమగా మాట్లాడారు, అంత నరహంతకుడితో కూడా నా ప్రభ ఎంత ప్రేమగా, ఎంత సున్నితంగా మాట్లాడారు నా తండ్రి. అదే సున్నితమైన మనసు, అవే మాటలు నా తండ్రి, అవే సహనమైన మాటలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాటతోనే నా ప్రభ సౌలు గారు పౌలుగా మారిపోయారు నా తండ్రి. మీ ప్రజల పక్షాన నా ప్రభ సౌలు గారే నిలబడ్డారు నా తండ్రి. మిమ్మల్ని పోలి నా ప్రభ నడుచుకున్నాడు. ఎంత చక్కటి జీవితాన్ని అనుగ్రహించారు నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. మిమ్మల్ని ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు, మీ బిడ్డల గురించి ఎవరైతే చులకన చేసి మాట్లాడుతున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు హృదయాలు కరిగించి నా ప్రభ మీకు హతసాక్షులుగా మీ ప్రజల పక్షాన నా ప్రభ మీ సేవకు నా తండ్రి బిడ్డలు లేపమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీ బిడ్డల గురించి నా ప్రభ పౌలు గారి గురించి ఒకవేళ తెలుసో తెలియకో నా ప్రభ మాట్లాడుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరైతే నా ప్రభ
మీ ఎడల భయము భక్తి కలిగి జీవించిన ప్రభ మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకుని మీ రక్తంలో కడగబడి కూడా పరలోకంలోకి జారిపోతున్నారు. నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చారని చెప్పిన దేవా, 100 గొర్రెల్లో 99 గొర్రెలున్నాయి. ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెని వెతికి తీసుకొచ్చి మందలో కలిపిన దేవా, మీకే స్తోత్రం నాథుని. ఎంతో మంది బిడ్డలు నా ప్రభ లోకంలోకి జారిపోతున్నారు నాథుని. ఆరాధనలో పాల్గొంటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం, సరిపోయిందిలేని నా ప్రభ లోకంలోకి జారిపోతున్నారు. లోకస్తులాగా మారిపోతున్నారు. లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు నాథుని. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమో నాథుని అదే వాళ్ళు పవిత్రంగా తీసుకుంటున్నారు నాథుని. అదే వాళ్ళు ఇంపార్టెంట్గా నా ప్రభా బిడ్డలు నాథుని దాన్ని ఫాలో అవుతున్నారు. మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా ప్రభా. మా కళ్ళ ముందే వాళ్ళు అలా అయిపోతుంటే నాథుని సహించే మనసు నా ప్రభా, తట్టుకునే శక్తి నా ప్రభా, ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి తెలుసో తెలియక వారు చేస్తున్న తప్పుడు క్షమించిన ప్రభా, వారి హృదయాలు మార్చి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభా, లోకాన్ని అసహించుకొని లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని వెంబడించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆకడ సమయానికి, మీరు వచ్చేట సమయానికి నా ప్రభ బుద్ధిగల కన్యకల వలె ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. బుద్ధి లేని కన్యకలాగా మమ్మల్ని ఉండలేవద్దు నా ప్రభ. మా చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి. సిద్ధపడి ఉండే మనసుని మాకు అనుగ్రహించండి. భయము భక్తి కలిగి జీవించాలా ప్రభ, మీకు ఇష్టలుగా నా ప్రభ మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని విడదీయొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. అది గొప్ప పేరైనా, ప్రతిష్టైన, జ్ఞానమైన, తెలివైన, అందమైనా సరే నా తండ్రి, మంచి శాలరీ అయినా, మంచి ఆరోగ్యమైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినా మీరుంటే చాలు కదా నా తండ్రి. మీ తోడుంటే చాలు కదా నా ప్రభ. మీ చేయి మాకు తోడుగా ఉంటే చాలు కదా నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలి నా తండ్రి. వారి కుటుంబాలు కట్టుకోవాలి నా ప్రభ. కుటుంబాల్లో నా తండ్రి మీ పరిశుద్ధాత్మ దిగిరావాలంటే నా ప్రభ బిడ్డలు ఎలా మీ సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలు, దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం, చదువుకోవడం కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు గారు దేశంగాని దేశానికి బానిసగా అమ్మ వేయబడినప్పుడు మీరు విడిచిపెట్టలేదయ్యా. తండ్రికి దూరం అయ్యాడు, అన్నలు విడిచిపెట్టారు నా తండ్రి, అందరూ దూరం అయ్యాడు కానీ అందరూ విడిచిపెట్టిన మీరు మాత్రం విడిచిపెట్టలేదయ్యా. మీరు తోడుగానే ఉన్నారు నా తండ్రి. ఎంత గొప్ప జాలి గలదేమో, ఎంత శ్రద్ధ నా ప్రభా మీ బిడ్డల మీద. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి వారి వీసా విషయంలో, వారి ప్రయాణాల విషయంలో నా ప్రభ ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రాకుండా మీరే ముందుండి నా ప్రభ ఆ మార్గాలన్నీ సరళం చేసి బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే పని శక్తిలోపం లేకుండా నా ప్రభ నమ్మకంగా నీదే, ఈ పని నాది అని చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రభ వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారికి కూడా మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానపడి ప్రేమగా కలిసి ఉండే హృదయాలను బిడ్డలకి ఇచ్చిన ప్రభ. ఏ అవసరం కోసం వారు అంత దూరం వెళ్ళారు, ఏ పని కోసం నా ప్రభ మరి ఏ సమస్య వచ్చిందో అంత పెద్ద సమస్య, కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యని, భర్తను వదిలిపెట్టిన ప్రభ, పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టిన తండ్రి. దేశంగాని దేశానికి అంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఏ అవసరత కోసం బిడ్డలు, ఒకవేళ అప్పుల కోసం వెళ్తే నా ప్రభ అప్పు తీరే, త్వరగా అప్పు తీరే మార్గాన్ని మీరే చూపించమని అడుగుచున్న. వారి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే పనిని, వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. త్వరగా మరలా తిరిగి నా తండ్రి వారి గృహానికి బిడ్డలు చేరుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకూడదు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ, ఎలాంటి నిందలు, అవమానాలు బిడ్డల మీద పడకుండా, ఎలాంటి పరిస్థితులు ఆ దేశంలో నా ప్రభ బిడ్డలు నా దేశంలో లేకుండా నా తండ్రి నెమ్మది కలిగిన వాతావరణాన్ని, శాంతికరమైన నా ప్రభ
వాతావరణాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాలు జరుగుతున్నా సరే మీ బిడ్డలకు నా ప్రభు ఏ ప్రమాదం రానివ్వరు నా తండ్రి. యుద్ధాలు చేయాలనే ఆలోచన మార్చివేసిన ప్రభ మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో తెలుసు తెలియకు నా ప్రభ మేము గాని మా బిడ్డలు గాని మా కుటుంబస్తులు గాని మా పొరుగు వారు గాని నా ప్రభ మీ మనసు గాయపడిన ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవ, మీ మనసు గాయపరిచి మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. ఎప్పుడూ కూడా నా తండ్రి మీ మనసు గాయపడే క్రియలు మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. రానివద్దు, నా తలంపులు కూడా రానివద్దు నా ప్రభ. పడకల మీదకి వచ్చి ఉట్టుగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి నా తండ్రి. గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభ. సమస్యలు ఎన్నున్నా సరే నా తండ్రికి అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు అని మీ ఎడల విశ్వాసం వచ్చి ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర మాకు దయచేయమని, మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.